కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయుల తరపునటువంటి ముఖ్యంగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరపున డిమాండ్ చేస్తున్నది ఏమిటంటే, సకాలంలో మాకు పిఆర్సీ కానీ డిఏ కానీ కనీసం 1వ తేదీన జీతాలు కూడా రానటువంటి పరిస్థితుల్లో, అలాగే మేము దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బులు ఏవి కూడా అనుకున్న సమయానికి రాకపోవడం, ఈవెన్ ప్రాన్ అకౌంట్లో ఉన్న మా డబ్బులు మేము తీసుకొని కూడా సంవత్సరాలు పడుతున్నది. అంటే సకాలంలో పిఆర్సీ, డిఏ, అలాగే పిఎఫ్ కానీ సిపిఎస్ ప్రాన్ అకౌంట్లో ఉన్న డబ్బులు కానీ చివరికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నప్పుడు మేము ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి? ఆల్రెడీ ప్రొఫెషనల్ ట్యాక్స్ పేరు మీద వృత్తి పన్ను కడుతున్నాం. అలాగే మేము ఉపయోగిస్తున్నటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో, వినియోగ వస్తువులు ఏవి ఉన్నాయో, గృహోపకరణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా ప్రజలందరిలాగే మేము ట్యాక్స్ కడుతున్నాం. అలాగే ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం. అలాగే మేము రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఆ సమయంలో వచ్చే మా బెనిఫిట్స్ పైన కూడా మేము ట్యాక్స్ కట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకి ఎందుకు మినహాయింపు ఇవ్వాలి అనే ఒక ఆలోచన మీ అందరికీ రావచ్చు. దానికి రీజన్ ఉంది. ఒక పిఆర్సీ వేసేటప్పుడు అప్పటి నిత్యావసర వస్తువుల యొక్క విలువలు, ఇంటి అద్దె, స్కూల్ ఫీజులు, ఇతరత్ర విషయాలు అన్నిటి మీద అంచనా వేసే కదా మాకు పిఆర్సీ ఇస్తున్నారు. అలాగే ప్రతి 6 నెలలకు ఇచ్చే డిఏ కూడా ఆ 6 నెలల్లో పెరిగే వస్తువుల యొక్క ధరల అనుగుణంగా ఇస్తున్నారు. అలాగే మరి జీతాల విషయాలు వచ్చేటప్పుడు కూడా మరి జీతాల మీద బతికే మాలాంటి ఉద్యోగ ఉపాధ్యాయుల పైన కక్ష కట్టినట్టు జీతాలు ఎప్పుడో ఇస్తున్నారు. ఇంతకుముందు ఇది లేదు, కొత్తగా గత ప్రభుత్వం స్టార్ట్ చేసింది, ఇది కొనసాగుతుంది అంతే. అందులోన ఉద్యోగ ఉపాధ్యాయులకి విభజిస్తూ ప్రయారిటీ ఆధారంగా జీతాలు వేయడం కూడాను చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇవన్నీ ఎందుకు మీకు చెప్పాల్సి వస్తుందంటే, ఒక ఉద్యోగ ఉపాధ్యాయుడు ప్రభుత్వం చేసే చట్టాలు అమలులోన, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి విజయవంతంగా అమలు చేయడంలోన పూర్తి బాధ్యత ఉద్యోగ ఉపాధ్యాయులు దాని విషయం మర్చిపోకూడదు. అంటే ప్రభుత్వంలో మేము భాగము. అంటే శాసన నిర్మాణ శాఖ నుండి కార్యనిర్వాహక శాఖకి ఉన్నటువంటి గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలితో పాటు ఉద్యోగ స్వామ్యం కూడా ఉంది. మరి మీకు సకాలంలో జీతాలు వస్తున్నాయి, మీకు సకాలంలో పెన్షన్లు వస్తున్నాయి, కానీ ఆ చట్టాలు, ఆ ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నటువంటి మాకు మాత్రం 3 చెరువుల నీళ్ళు తాగిస్తున్నారు. మరి అలాంటి సందర్భంలో మేము మీకు పన్ను కట్టడం వల్ల మాకు వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏంటి? అసలు న్యాయమైన? అంటే కొన్ని వర్గాలు మాత్రమే పన్ను కట్టాలి, ఆదాయం బేస్ చేసుకుని అన్నమాట మీ నుంచి వచ్చినదే. కానీ ఇవేవి సకాలంలో రావట్లేదే. ఎప్పుడో 2018 అంటే 2023కి అయిపోయింది పిఆర్సీ, ఇది 2025. కనీసం దాన్ని ఊసే లేదు. సుమారు ఎన్ని డిఏలు బ్యాలెన్స్ ఉన్నాయి? ప్రభుత్వాలు మారిపోతున్నాయి కానీ డిఏలు ఇంతకుముందు 5 సంవత్సరాలు కంపల్సరీ పిఆర్సీ వచ్చేసేది, డిఏ ఆటోమేటిక్గా కలిసిపోయింది, కనీసం తెలిసేది కాదు. కానీ ఈరోజు డిఏ ఊసే లేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2022లో పిఆర్సీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో ప్రతిపాదనలు, అందులో భాగంగా పిఆర్సీ, డిఏ బకాయిలు సుమారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి 25,000 కోట్లు బాకీ ఉంది. అసలు అంత బాకీ ఎందుకు ఉంచారు? అంత చులకన ఎందుకు? అంటే ఉద్యోగ ఉపాధ్యాయుల పైన ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇంకొక విషయం చెప్తున్నా. ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడికి సకాలంలో జీతాలు, పిఆర్సీ, డిఏలు ఇస్తే ఆయన ప్రోత్సాహంతో మరింత మోటివేట్ అయ్యి పనిచేయడానికి ఇష్టపడతాడు. ఈరోజు అన్నిట్లోనూ మీరు కోతలు కోసేసి మేము రోడ్డెక్కి ఉద్యమాలు చేసే పరిస్థితి ఈరోజు తీసుకొస్తే
ఒక ఉద్యోగ ఉపాధ్యాయుడు నిజాయితీగా తన విధులు తను నిర్వర్తించగలడా? చట్టాలు అమలులో కానీ, ప్రభుత్వ పథకాలు అమలు చేయడం కానీ, ప్రజల వద్ద తీసుకెళ్లడం కానీ, ఈరోజు ప్రభుత్వాలకు పేరు సంపాదిస్తున్నాము అని మీరు చెప్పుకుంటే కాదు, అది మా కష్టఫలం. నిరంతరం మీకోసం మేము పనిచేస్తున్నాం, అటు ప్రజలతోని అటు ప్రభుత్వంతో. మాకే 3 చెరువుల నీరు తాగిస్తుంటే మరి మేము గౌరవంగా ఎలా బతుకుతాము? ఆత్మాభిమానం చంపుకొని ఎలా పనిచేస్తాం? ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉద్యోగ ఉపాధ్యాయులు. ఇంకా నిరాశ నిస్పృహలతో కొంతమంది పనిచేస్తున్నారు. బిఏ పిఆర్సీ రాంది ఎందుకు, డిఏ లేదు ఎందుకు, జీతాలే రావు ఎందుకు మనం పని చేయాలా అన్న నెగిటివ్ సెన్స్ కూడా వస్తుంది. మనము సకాలంలో పిఆర్సీ డిఏ జీతాలు చెల్లిస్తే ఉద్యోగికి హుషారుగా పనిచేయడానికి అవకాశం ఉంటూ, ఉద్యోగికి ఏదైనా సరే ప్రశ్నించే పని చేయించే అధికారం మీకు ఉంటుంది. ఇక్కడ ఏది లేదే. మరి ఇలాంటి సందర్భాల్లో మేము రోడ్డెక్కే పరిస్థితి వస్తే ఆ ప్రభుత్వాలన్నీ కూడా ఏ ఉద్యోగ ఉపాధ్యాయుడైతే జీతం కోసమో, పిఆర్సీ కోసమో, డిఏ కోసమో, పెన్షన్ కోసమో రోడ్డు ఎక్కాడంటే ఆ ప్రభుత్వం విఫలమైనట్టే లెక్క. అసలు ప్రజలు కట్టినటువంటి పన్నులు కానీ, వస్తున్నటువంటి ఆదాయం కానీ ఎక్కడికి పోతుంది? అసలు ఏమవుతుంది? ఎవరి దగ్గర ఉంది ఆస్తి అంతా? ఎవరి దగ్గర ఉంది ప్రజల సొమ్ము అంతా? ఈరోజు జీతాల కోసం కిటకిటలాడుతున్నామా? అసలు అంత ఆర్థిక దుస్థితి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉందా? ఇవన్నీ మాకు తెలియవా? ఎందుకంటే ఎకానమీ పూర్తి స్థాయిలో చదివిన వాళ్ళం మేము, చరిత్ర మేము పూర్తి స్థాయిలో చదివిన వాళ్ళం మేము, భూగోళ శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో చదివిన వాళ్ళం మేము. కానీ కాకమ్మ కథలు మా దగ్గర కాకుండా మీకు ఇదే చెప్పడం, సకాలంలో పిఆర్సీ డిఏలు జీతాలు చెల్లించే చట్టం చేయండి. ఆ చట్టం ప్రకారం మాకు న్యాయం చేయండి. ఆ న్యాయం చేసినప్పుడు ఈ ట్యాక్స్ అనేది ఒకసారి పార్లమెంట్లో ప్రస్తావించండి అంశాన్ని. అరే, ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రభుత్వంలో భాగం కదా, ప్రభుత్వం కోసం ప్రజల కోసమే కదా సేవ చేస్తున్నారు, వాళ్ళకి ప్రత్యేకించి పన్ను కట్టించడం అనేది కరెక్ట్ కాదు అన్న భావన మీరు పార్లమెంట్లో ప్రస్తావించండి. మెజారిటీ ఈ అభిప్రాయాన్ని ఏకీభవిస్తారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా మరొకసారి విన్నవించుకుంటాను. అన్ని రాష్ట్రాల్లో కూడా ఇదే దుస్థితి అయినట్టయితే ముందుగా సిపిఎస్ మీద ఒక చట్టం చేశారు, సమాచారానికి ఒక చట్టం చేశారు, అలాగే విద్యకు ఒక చట్టం చేశారు, అడవులకు ఒక చట్టం చేశారు, ఆరోగ్యానికి ఒక చట్టాలు చేశారు. చాలా సంతోషం. కానీ భారతదేశంలో ఉద్యోగ స్వామ్యానికి, భారతదేశ భవిష్యత్తు నిర్ధారించే ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం ఈ సరైన సమయంలో వేతనాలు, పిఆర్సీ, డిఏ ఇచ్చే విధంగా చట్టం చేయాలని ఏపీ సిపిఎస్ఏ పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.